అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ ఫ్రెండే కదా మంచిగానే మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను నమ్మి వెళ్ళాను అనమాట. అది కూడా జిమ్కి దగ్గరలోనే ఉండిద్ది ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, ప్రోటీన్ షేక్ ఫస్ట్ నువ్వు టేస్ట్ చెయ్యి, దాన్ని బట్టి నువ్వు తీసుకుందు, ఫ్లేవర్ నచ్చాలి కదా నీకు అని చెప్పి అక్కడే ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చాడు. బాగా హెడేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అంటే సరే రెస్ట్ తీసుకో అని చెప్పి అన్నాడు. తర్వాత కొంచెం సేపటికి నేను మెలకు వచ్చేసరికి తెలిసింది ఇలా జరిగింది అని. ఏమన్నా ఇది చేసావు, అరిస్తూ ఏమన్నా చెప్పావు, కాల్ చేసావు అంటే కనుక నేను నీ న్యూడ్ ఫొటోస్ అవి తీశాను, నేను ఖచ్చితంగా వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కానీ అల్లరి చేయడం కానీ చేస్తాను అని చెప్పి చెప్పాను. జిమ్లో ఎవరితోనో మాట్లాడతానంటే కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు నీ ముందు ఒకలాగా నీ వెనకాల ఒకలా ఉంటారు అన్నీ నాకు చెప్తారు, నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాను అని చెప్పి జిమ్లో ఎవరితో కూడా నన్ను మాట్లాడించేవాడు కాదు. అన్నది ఒక చిన్న పీసీఓడి ఉండేది, దానికి సంబంధించి నాకు మెడిసిన్ కోర్స్ ఇచ్చారు డాక్టరు, నేను అది యూజ్ చేస్తూ ఉండేదాన్ని, అంతే తప్ప నాకు క్యాన్సర్ ఉండడం అలాంటిదే లేదు. బరువు తగ్గడం కోసం జిమ్కి వెళ్తే మాయ మాటలు చెప్పి రూమ్కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని విజయవాడలో ఒక యువతి కంప్లైంట్ ఇచ్చే విషయం తెలిసిందే కదా. దానికి సంబంధించి జిమ్ కోచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జిమ్ కోచ్ దగ్గర కూడా వివరణ తీసుకున్నాం. ఆయన ఒక స్పెషల్ వెర్షన్ ఒక స్టోరీ చెప్పాడు. అయితే అసలు ఆయన చెప్పింది నిజం కాదు, అసలు నేను ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిందే వాస్తవం, అసలు ఏం జరిగిందో చెప్తానని చెప్పి బాధితురాలు సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు. మేడం నమస్తే. యాక్చువల్గా మీకోసం చాలా ట్రై చేసాం కాంటాక్ట్ చేద్దామని, సో కుదరలేదు. సో ఫైనలీ మీరు వచ్చారు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. ఆయన కూడా చాలా ఆరోపణలు చేశాను మీరు కంప్లైంట్ ఇచ్చిన అతని మీద కూడా. సో ఇక్కడ ప్రధాన డౌట్ ఏంటంటే మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేము ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకోవడం ద్వారా పరిచయం అయ్యాం సార్. నేను ఇన్స్టాలో రీల్ చూసి తనది జిమ్లో ఇలా వర్క్ చేస్తున్నావా అని చెప్పి నేను తనకు మెసేజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పరిచయం ఏర్పడింది. ఎన్నాళ్ళ క్రితం అండి? ఏప్రిల్ నెలలో సార్, ఏప్రిల్ స్టార్టింగ్లోనే. అదే నెలలో మీరు జిమ్లో జాయిన్ అయ్యారా? అదే నెలలో జిమ్లో జాయిన్ అయ్యాను. జిమ్లో జాయిన్ అవ్వు, నువ్వు వెయిట్ లాస్ అవుతావు అని చెప్పి పిలిపించాడు అనమాట. జిమ్లో అదే నెలలో నేను జాయిన్ అవ్వడం. మీరు ఇచ్చిన కంప్లైంట్లో వెయిట్ లాస్ అవ్వడం కోసం మీకు ఒక సపరేట్గా ఆయన అంటే రకరకాలుగా మీకు ప్రోటీన్ షేక్స్ కానీ మిగతా ఇప్పిస్తాను అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు, మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు మీరు కంప్లైంట్ ఇచ్చారు. అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం మాత్రమే అంటే ప్రోటీన్ షేక్స్ ఇప్పిస్తాను మాత్రం హోటల్కి తీసుకెళ్ళారా, లేకపోతే మిగతా అంటే ప్రేమనో లేకపోతే ఇంకొక మాటలో ఆ మాటలు చెప్పి తీసుకెళ్ళాడా? ప్రోటీన్ షేక్స్ ఇస్తాను అని చెప్పే తీసుకెళ్ళాడు. నాకు పలానా హోటల్లో రూమ్ ఉంది, నేను అక్కడే ప్రోటీన్ షేక్స్ ఉంటాయి నావి, వెళ్ళి అక్కడ తీసుకుందాం పదా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. యాక్చువల్గా మేడం అంటే మీరు జాయిన్ అయింది పరిచయం అయింది ఏప్రిల్, మీరు జిమ్లో జాయిన్ అయింది ఏప్రిల్, అంటే ఏప్రిల్ 24 ఐ థింక్ 22 ఆ సమయంలో మీరు హోటల్కి వెళ్ళిన డేట్ ఐ థింక్. అంటే అంత తక్కువ టైంలో ఎట్లా నమ్మి వెళ్ళారు? అంటే జిమ్లో రోజు కలుస్తూ ఉండేవాళ్ళము, సో మాట్లాడుతున్నాడు, పైగా జిమ్ ట్రైనరే కదా, వాళ్ళకి సైడ్ బిజినెస్లు అంటూ ఉంటాయి కదా, ఇలా ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వడం కానీ లేదంటే ఎక్కువ మార్జిన్తో అమ్మడం కానీ అలాంటివి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి ఫ్రెండే కదా మంచిగానే మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను నమ్మి వెళ్ళాను అనమాట. అది కూడా జిమ్కి దగ్గరలోనే ఉండిద్ది ఆ హోటల్, అందుకే తనకి నిజంగానే రూమ్ ఉందేమో ఇలా పక్కన ఆ రూమ్లో పెట్టాడేమో అని చెప్పి అనుకొని వెళ్ళాను. బేసిక్గా జిమ్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా చాలామంది ఆడపిల్లలు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎక్కువగా లేడీస్ జిమ్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు వెళ్ళిన రాక్ ఫిట్నెస్ జిమ్ ఐ థింక్, సో దాంట్లో మేల్ నేర్పించడం అనేది అంటే మీరు తెలిసి వెళ్ళారా? తెలుసు సార్, నేనే ట్రైనీని, నేనే ట్రైనర్ని, అక్కడ పీటీ తీసుకో అని చెప్పి నాకు ముందే చెప్పాడు. సో అందరు ఆడవాళ్ళకి అతను నేర్పిస్తాడా? అందరు ఆడవాళ్ళకి అతనే కాదు, ఇద్దరు ఉంటారు. తిను ఎక్కువ లేడీస్ని తీసుకుంటాడు, తినకి ఎక్కువ లేడీస్ని ఇస్తారనమాట ఈవినింగ్ టైం. అంటే ముందే మీకు ఇలా బరువు తగ్గిస్తానని మీకు చెప్పి జిమ్లో జాయిన్ చేసి తనే ట్రైన్ చేస్తానని మాట ఇచ్చాడు? తనే ట్రైన్ చేస్తానని మాట ఇచ్చాడు, తన ద్వారానే నేను జిమ్లో జాయిన్ అయ్యాను. సో అంటే ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే హోటల్కి వెళ్ళిన టైం, సో తను కూడా దాన్ని మెన్షన్ చేస్తున్నారు, టైం ఈవినింగ్ 8 o'clock 7 o'clock అని చెప్తున్నారు. సో ఆ టైంలో హోటల్కి ఎందుకు అనేది చెక్ ఇన్ టైం కూడా అదే చూపిస్తుంది. సో అంటే ఆ టైంలో పర్టికులర్ ఎందుకు వెళ్ళినట్టు? చెక్ ఇన్ టైం ఆ టైం కాదు సార్, చెక్ ఇన్ టైం అనేది 12-12:30 ఇన్ బిట్వీన్లోనే. మేము 3 సార్లు వెళ్ళింది కూడా 12-12:30 ఇన్ బిట్వీన్లోనే వెళ్ళాము. ఈవినింగ్ 4-4:30-5 కల్లా వచ్చేసేవాళ్ళము. సో అంటే వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి హోటల్కి వెళ్ళాక?
హోటల్‌కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, ప్రోటీన్ షేక్ ఫస్ట్ నువ్వు టేస్ట్ చెయ్యి. దాన్ని బట్టి నువ్వు తీసుకుందు. ఫ్లేవర్ నచ్చాలి కదా నీకు అని చెప్పి అక్కడే ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను తాగాక ఒక అరగంట సేపు నార్మల్‌గా మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత ఎందుకో నాకు బాగా హెడేక్ వస్తుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అంటే, సరే రెస్ట్ తీసుకో అని చెప్పి అన్నాడు. అని నేను నిద్రపోయిన తర్వాత ఈ ఘటన అనేది జరిగింది. తర్వాత కొంచెం సేపటికి నేను మెలుకువ వచ్చేసరికి తెలిసింది ఇలా జరిగింది అని చెప్పి. మరి అడిగారా ఎందుకని ఇట్లా మోసం చేసి తీసుకెళ్ళావు అని అడిగారా? అడిగాను, ఎందుకు ఇలా మోసం చేసి తీసుకెళ్ళావు, నాకిప్పుడు ఈ జీవితం ఇదైపోయినట్టే కదా ఏంటి అని చెప్పంటే, ఈ రోజుల్లో ఇదంతా కామన్, నువ్వు ఇప్పుడు ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నావు, నువ్వు ఇష్యూ చేసి ఏమన్నా ఇది చేసావు, అరిస్తూ ఏమన్నా చెప్పావు, గోల్ చేసావు అంటే కనుక నేను న్యూడ్ ఫొటోస్ అవి తీశాను, నేను ఖచ్చితంగా వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కానీ అల్లరి చేయడం కానీ చేస్తాను అని చెప్పి చెప్పాడు. అవి ఏమైనా చూసారండి అంటే మీ కళ్ళతో ఏమైనా చూసారా అంటే అతను తీయడం కానీ వీడియోలు కానీ ఇవన్నీ చూసారా? నేను కళ్ళతో ఏం చూడలేదు సార్ అప్పటికి. అంటే అతను బెదిరిస్తున్నాడు కదా మిమ్మల్ని, ఇట్లా న్యూడ్ ఫొటోస్ ఉన్నాయని బెదిరిస్తున్నాడు. సో మీకేమైనా చూపించాడా? ఆ రోజు చూపించలేదు. నేను తీశాను అని చెప్పి అన్నాడు, నువ్వెవరికి చెప్పొద్దు అని చెప్పి ఆ రోజు సాయంత్రం వరకు నన్ను అక్కడే ఉంచాడు. ఆ రోజంతా కూడా నాకు మత్తుగానే ఉంది. దాని తర్వాత నేను జిమ్కి వెళ్ళినప్పుడు నాకు చూపించాడు, నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్, నేను ఇలాగ తీశాను నీకు అని చెప్పి చూపించాడు. అంటే ఇంత పెద్ద ఘటన జరిగాక బేసిక్గా ఆడపిల్లల జీవితం సంబంధించి చాలా కీలకమైన అంశం. సో మీకు అంత ఇష్యూ జరిగిన తర్వాత మీ పేరెంట్స్ని కానీ లేదా జిమ్లో ఉన్న ఎవరైతే ఓనర్లకు కానీ వీళ్ళకి తెలియజేయాలి కదండి, మీరు చెప్పారా? చెప్పాను సార్, కాకపోతే ఏంటంటే ఆ ఘటన జరిగినప్పుడు చెప్పలేదు. రీసెంట్గా నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం అదంతా జరిగింది. అది జరిగినప్పుడు ఫోన్ చేసి చెప్పాను, ఇలా చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, వాళ్ళ అమ్మ కూడా నాతో మాట్లాడింది, మళ్ళీ రివర్స్ అవుతున్నారు, ఏం జరుగుతుంది, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడేమన్నా సార్ట్ అవుట్ చేయడానికి చూడండి అని చెప్పి చెప్పాను. చెప్తే మా అమ్మగారు ఇక్కడ లేరు, ఉండరు అని తెలుసుకొని మీ అమ్మగారిని తీసుకురా అప్పుడు మాట్లాడతాము అని చెప్పి జిమ్ వాళ్ళు నన్ను అన్నారు. అంటే మిమ్మల్ని తీసుకువెళ్ళాడు, అత్యాచారం చేశాడు మీరు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ జరిగినప్పుడు ఇమీడియట్గా మీ పేరెంట్స్కి తెలియజేయడము, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి పరిచయం వాళ్ళ పేరెంట్స్ తెలియజేయడము, లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము, ఏదో ఒకటి చేయాలి అని చేశారా? ఫ్రెండ్స్కి షేర్ చేయడం ఇవన్నీ నన్ను అసలు మాట్లాడనిచ్చేవాడు కాదు. జిమ్లో ఎవరితోన్నా మాట్లాడతానంటే కూడా, నువ్వు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు నీ ముందు ఒకలాగా నీ వెనకాల ఒకలా ఉంటారు, అన్నీ నాకు చెప్తారు, నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాను అని చెప్పి జిమ్లో ఎవరితో కూడా నన్ను మాట్లాడనిచ్చేవాడు కాదు. నేను ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం ఇవేమీ చేసుకోలేదు, ఎందుకంటే నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని, మా అమ్మగారు ఇక్కడ లేరు. ఆ డిప్రెషను, ఆ స్ట్రెస్, ఆ ఇది వల్ల నేను ఎవరితో చెప్పుకోగలిగేదాన్ని కూడా కాదు, ఎవరికి అయితే చెప్పలేదు. వాళ్ళ అమ్మగారికి మాత్రం ఇంకా మూడోసారి జరిగిన తర్వాత నా వల్ల ఇంక కాదు, కొట్టడాలు కొరకడాలు అవన్నీ ఎక్కువైపోయాయి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఇదిగోండి ఇలా చేశాడు అని చెప్పి చూపించడం కూడా జరిగింది. అతను నిన్న ఒక పెద్ద స్టోరీ చెప్పాడండి మాకు. యాక్చువల్గా స్టోరీ అని అందరికీ తెలిసిపోతుంది, బట్ అది నిజానిజాలని పోలీసులు ఎంక్వైరీలో ఉంటాయి. మీకు ఏదో క్యాన్సర్ అను, సో నేను చివరి దశలో ఉన్నానను, సో ఇక నాకు ఇట్లా కోరికలు వస్తున్నాయను, ఇట్లా మీరు వెళ్ళి మీరే రిక్వెస్ట్ చేసినట్టు, మీరే బలవంతంగా తన రూమ్ పిలిచినట్టు ఒక కథ చెప్పాడు ఆయన. సో దాంట్లో ఎంతవరకు నుంచి ఉంది? క్యాన్సర్ ఉన్నోళ్ళు ఎలా ఉంటారు అన్నది ఎవరికన్నా తెలిసిపోయింది సార్. క్యాన్సర్ లాంటివి నాకు అసలు ఎలాంటివి లేవు. నాకున్నది ఒక చిన్న పీసీఓడి ఉండేది, దానికి సంబంధించి నాకు మెడిసిన్ కోర్స్ ఇచ్చారు డాక్టరు, నేను అది యూస్ చేస్తూ ఉండేదాన్ని, అంతే తప్ప నాకు క్యాన్సర్ ఉండడం అలాంటిది ఏం లేదు. క్యాన్సర్ ఉన్నోళ్ళు ఎవరు కూడా జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్లు చేయడం ఇవేమీ చేయరు కదా సార్. మనిషి తెలిసిపోద్ది, లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఖచ్చితంగా హెయిర్ లాస్ అవ్వడము అదంతా తెలిసిపోద్ది. అంత ఈజీగా ఎవరు నమ్మరు కదా సార్ క్యాన్సర్ ఉంది అని చెప్పంటే. సో అంటే మీ అమ్మగారికి తెలుసని కొన్ని మెసేజ్ చూపించాడండి, మీ అమ్మగారు ఏదో చాట్ చేసినట్టు, మా అమ్మాయికి చివరి ఈ సందర్భంలో మంచిగా చూసుకో, సంతోషంగా ఉంచు, ఇంతకుమించి చెప్పలేను అని ఏదో పెద్ద చాట్ చూపించాడు, అది నిజమేనండి? అది అసలు మా అమ్మగారికి ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు సార్. మా అమ్మగారికి ఇప్పటి వరకు నేను కేసు పెట్టింది కానీ ఇలా జరిగింది కానీ ఏది కూడా తెలీదు. ఎప్పుడైతే మీడియాలోకి ప్రచారం రావడం జరిగిందో ఆ రోజు నేను ధైర్యం చేసుకొని మా అమ్మకి మెసేజ్ పెట్టాను, ఇది ఏదైతే ఘటన జరుగుతుందో అది నాదే, నన్నే ఇలా రేప్ చేసింది, నేను నీకు చెప్పుకోలేకపోతున్నాను, అందుకే నీకు మెసేజ్ పెడుతున్నానని మా అమ్మగారికి నా అంతటి నేనే ఆ రోజు చెప్పుకున్నాను మెసేజ్ల ద్వారా తప్ప ఆ అబ్బాయి ఎవరో మా అమ్మకి తెలీదు. మరి చూపించిన స్క్రీన్ షాట్స్ అవన్నీ ఏంటండి? ఆ స్క్రీన్ షాట్స్ ఎలా ఇది చేసుకున్నాడో నాకు తెలియదు కానీ మా అమ్మ పేరు తెలుసు, ఇలా పలానా ఐడి ఉండిద్ది అని తెలుసు కానీ ఆ అబ్బాయికి మా అమ్మ మెసేజ్ పెట్టడం కానీ అవి ఏమీ కూడా జరగలేదు. మా అమ్మ ఇక్కడ లేరు, అక్కడి నుంచి ఆ అబ్బాయిని ఎవరు అని తెలుసుకొని అంత చేయాల్సిన అవసరం అయితే మా అమ్మకి లేదు. ముందు నేను అసలు మా అమ్మకి ఏ విషయం కూడా చెప్పలేదు ఆమె మెసేజ్ పెట్టడానికి. కానీ ఆ అబ్బాయి ఎలాంటి ఎలిగేషన్ వేస్తున్నాడంటే ఫీలింగ్స్ వస్తున్నాయి వెళ్ళమని మా అమ్మ పంపించింది అంటున్నాడు. ఏ కన్న తల్లి కూడా ఇలాగ వెళ్ళు, మా అమ్మాయికి ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇంటికి వెళ్ళు, రూమ్కి వెళ్ళు అని చెప్పడాలు అలాంటివి ఎవ్వరు కూడా చేయరు.
అయితే ఇక్కడ మరొక ఆరోపణ ఏంటంటే అంటే అతనికి మీరు ఇచ్చిన రిపోర్ట్లో కంప్లైంట్ రిపోర్ట్లో చూస్తుంటే డబ్బులు డిమాండ్ చేశాడు వేశాను అంటున్నారు. బట్ అతనేమో బీర్ కొనుక్కో అని డబ్బులు మీరే వేసినట్టు, నేను ఒక బార్ దగ్గర ఉన్నానంటే మీరే వెళ్ళి బీర్ తెచ్చుకొని డబ్బులు వేసినట్టు, సో అవన్నీ నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ అని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమండి ఆ డబ్బులు వేయడం ట్రాన్సాక్షన్ గురించి? ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నేను పలానా ప్రోటీన్ పౌడర్ కొనుక్కోవాలి, నాకు ప్రీ వర్కౌట్ కావాలి, నాకు ఇది నువ్వు కొనిపెట్టు అని చెప్పి నా ద్వారా కొనిపెట్టించుకొని వేయించుకున్నాడు. కానీ 2000, 1000, 1500 అలాగా తనకి ఏమైతే కావాలో అవి నన్ను బెదిరించి తీసుకున్నాడు. అంతే తప్ప నువ్వు వెళ్ళు, నువ్వు తాగు అని చెప్పి నేనైతే ఏ రోజు చెప్పింది లేదు. 10,000కి మించి ఉండవు గట్టికి కొడితే అంటున్నాడు. మొత్తం కలిపి 19,600 ఉన్నాయి అన్నీ కూడా. ట్రాప్ చేసే ఆవిడ నన్ను ట్రాప్ చేసింది అని చాలా పెద్ద వర్డ్ ఉపయోగించాడు. సో మీరు ట్రాప్ చేశారని చెప్పి మీరు అంటున్నారు. సో ట్రాప్ అనేది అని మీరు ఎలా భావిస్తున్నారు? ట్రాప్ అన్నట్టు ట్రాప్ అనేది నేను ఎలా భావిస్తున్నాను అంటే తను జిమ్కి పిలవడం కానీ అలాగా ప్లాన్డ్గా చేసినట్టే, పలానా రూమ్కి రమ్మండం కానీ ప్రోటీన్ పౌడర్ కలిపి ఇవ్వడం కానీ ఇదంతా కూడా ప్లాన్డ్గా చేసినట్టే ఉంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఈ అమ్మాయి దగ్గర, వీళ్ళ మమ్మీ స్టేట్స్లో ఉంటారు, ఈ అమ్మాయికి చుట్టుపక్కల ఎవరు లేరు, తను ఒక్కతే ఇంట్లో ఉంటుంది అని ప్రతిదీ ఆయనకి తెలుసు కాబట్టి నన్ను ట్రాప్ చేశాడని నేను చెప్పగలను. తనని ట్రాప్ చేయాలి అంటే తన దగ్గర డబ్బుల కోసం ట్రాప్ చేయాలా, దేనికోసం ట్రాప్ చేయాలి? తన దగ్గర ఏమీ లేవు కాబట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ నా దగ్గర నుంచే ఉన్నాయి. ఫోన్ నా చేత కొనిపెట్టుకున్నాడు. తనని ట్రాప్ చేయాలంటే తన దగ్గర ఏమన్నా ఉంటే మనం ట్రాప్ చేయడానికి ఉంటుంది. అబ్బాయికి బట్టలు కూడా లేవని చెప్పి నాకు బట్టలు కొనిపెట్టు నువ్వు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి పలానా జూడియో దగ్గరికి ఆ అబ్బాయి బట్టలు కూడా కొనిపెట్టుకున్నాడు. ఇంకా నేను దేనికోసం ట్రాప్ చేస్తాను? ప్రేమ అనే కోణం ఏమన్నా వచ్చిందని అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం, అంటే మీరు చెప్తున్న మాటల ప్రకారం అంటే ప్రేమించాను అనే ఉన్న చెప్పడం కానీ లేదా పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం కానీ, ఎందుకంటే ఒక ఆడపిల్ల స్వయంగా వెళ్ళడం అనేది జరిగే అసంభవం, చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. అంతటా మీరే నమ్మి వెళ్ళి అతనితో కాసేపు ఉండడం లేదా అతనితో మాట్లాడడం, సో అతను సింగిల్గా జిమ్ అంటే ట్రైనింగ్ సో అతనితో ఇప్పించడం, ఇవన్నీ చూస్తుంటే ప్రేమ కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటాను కానీ ఈ చర్చలు ఏమైనా వచ్చాయా? స్టార్టింగ్లో అవేం లేవు సార్, ఫ్రెండ్ అని చెప్పి అన్నాడు. ఇదంతా బలవంతం, ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి నా లైఫ్ నాశనం అయిపోయినట్టే కదా, నువ్వు మళ్ళీ ఇలాగ చేస్తున్నావు, ప్రూఫ్స్ అంటున్నావు, నన్ను కనీసం ఎవరితో అన్నా చెప్పుకొని ఇవ్వట్లేదు, నాకు ఇది చాలా ఇదిగా ఉంది, నేను ఏమన్నా చేసుకున్నా ఇదే కదా అంటే, నువ్వు అలాంటి ఏం చేసుకోకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఏ పెంట చేయకుండా ఎవరికి చెప్పకుండా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడండి? ఇది గొడవలు జరుగుతున్నప్పుడే, ఎప్పుడైతే మూడోసారి జరిగిందో అప్పుడే చెప్పాడు. నువ్వు ఇంత టార్చర్ చేస్తున్నావు నన్ను అని చెప్పంటే ఆ రోజు సాయంత్రమే నాకు మెసేజ్ పెట్టాడు, పెళ్లి చేసుకుందాం మనము అని చెప్పి. స్టార్టింగ్లో నీదేంటి ఫ్రెండ్షిప్ అని మాట్లాడి నేను ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడానో 20 మంది అమ్మాయిల దాకా నో చెప్పాను నేను, నాకు ఎవరి మీద అలాంటి ఫీలింగ్స్ రాలేదు, ఆ స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ నీ మీదే అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి కొంచెం ఫ్లర్ట్ చేయడానికి చూశాడు. అదంతా జరిగింది. కానీ నేను ఏ రకంగానూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఇంకా చివరికి వచ్చిన తర్వాత నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పినప్పుడు నాకు చెప్పాడనమాట, పెళ్లి చేసుకుందాం మనము, కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల్లో చుట్టాలందరూ మనల్ని చూస్తారు, మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఇంకా నువ్వు ఇలాంటివి చెప్పావంటే కనుక నీ పరువు ఇంకా పోయిద్ది, కాబట్టి నువ్వెవరికి ఏం చెప్పకుండా ఉంటా అంటే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇంత జరిగింది, ఏప్రిల్, మే, జూన్, జూలై వచ్చింది. సో ఇంత ఇష్యూ జరుగుతుందని మీ అమ్మగారు మీరు ఎప్పుడు చెప్పారు? జూన్ ఈ కేసు అయిన తర్వాత మీడియా ఎప్పుడైతే బయట పెట్టిందో, ఆ అబ్బాయి వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజు సాయంత్రం చెప్పాను నేను. ఎందుకని ఇంత డిలే చేశారు? కన్న తల్లిదండ్రులకి చెప్పాలి ఖచ్చితంగా, ఏది జరిగినా కూడా. ఆడపిల్లలకి అందరికీ ఇప్పుడు చెప్తుంది అదే, సమాజంలో ఏం జరిగినా కూడా ముందు మీ తల్లిదండ్రులు చెప్పండి అని అందరికీ చెప్తున్నాం. సో అన్ని ఇలాంటి వీడియోలు చూస్తున్నారు, మీరు టీచర్ అని తెలిసిన, ప్రైవేట్ టీచర్ అని, మరి మీకు కూడా ఎడ్యుకేషన్ మీద ఇంత నాలెడ్జ్ ఉంది, సో పిల్లలకి మీరు కూడా చెప్తుంటారు కదా, మీ తల్లిదండ్రులు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? నేను భయపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఇలా చేసావు అని ఏమన్నా అనిద్దేమో, ఎందుకంటే ఆమె దేశం కందేశంలో ఉంది. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పినా సరే ఒకగానొక కూతురు కదా ఏంటి ఇలా అయింది అని ఆమెకు అక్కడ ఏమన్నా జరిగినా సరే నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి నేను భయపడి నేను చెప్పలేదు బయటికి. ఇందులో రాక్ ఫిట్నెస్ జిమ్ వాళ్ళ గురించి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే మాకు జిమ్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు అంటున్నారు. సో మీరు అటు జిమ్లో జాయిన్ అయిన తర్వాత కంటిన్యూ అయ్యారా? కంటిన్యూ అయ్యాను జిమ్. సో అయినప్పుడు ఇట్లా మీ కోచ్ ఎట్లా చేశాడు, లేకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఫోటోలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి చెప్పారా?
వాళ్ళకి కోచ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నప్పుడు చెప్పలేదు. కానీ పెళ్లి అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు రివర్స్ అయ్యారు నా మీద. అప్పుడు ఫోన్ చేసి చెప్పాను. ఇలా జరిగింది నాకు. పెళ్లి అనగానే ఇలా రివర్స్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన నాతో కొంచెం పాజిటివ్‌గానే మాట్లాడారు. మరి అలాంటప్పుడు ఎందుకు తిరిగాడు నీతో? అలా తిరగకూడదు కదా! ఎందుకు చేసుకోనంటున్నాడు పెళ్లి? చేసుకోవాలి కదా! అని చెప్పి పాజిటివ్‌గానే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ వైఫ్‌కి నేను మళ్ళీ కాంటాక్ట్ అయినప్పుడు మీ అమ్మగారిని తీసుకురా. మీ అమ్మగారిని తీసుకొస్తే అప్పుడు నేను మాట్లాడతాను. వాళ్ళ అమ్మ, నాన్నని మీ అమ్మని కూర్చోపెట్టి అప్పుడు నేను మాట్లాడతాను. మీరిద్దరూ మాట్లాడుకోవడం కాదు అని చెప్పారు. దాని తర్వాత నాకు కొంతమంది ద్వారా తెలిసింది ఏంటంటే, నేనేదో ఆ అబ్బాయికి మందు పెట్టాను అని చెప్పి ఎవరో దగ్గరికి తీసుకెళ్ళి పసరు పూపిచ్చి మందు పెట్టాను అని కూడా చూపించారంట ఆ జిమ్ వాళ్ళే. అది నాకు తర్వాత తెలిసింది. ఇదంతా తెలిసి కూడా నాకు ఇప్పుడేం తెలీదు అంటున్నారు. నిన్న ఆయన చేసిన చాలా అలిగేషన్స్ చేశారు మీ మీద. నిన్న జరిగిన దాని మీద ఆయన క్యాన్సర్ అని చెప్పడం, లేదా పేమెంట్ తనే వేయడమని చెప్పడం, తనే నన్ను రమ్మని చెప్పడం, బలవంతంగా నేను వెళ్ళాలని, ఇలా చాలా ఆరోపణలు చేశారండి. దాన్ని మొత్తం విన్నారా? ఇంటర్వ్యూ మొత్తం విన్నారు కదా? సో అందుట్లో మీరేం చెప్పదలుచుకున్నారు మొత్తం ఇంటర్వ్యూ మీద? బలవంతం చేసేంత చిన్నపిల్లోడు తను కాదు. బలవంతంగా నువ్వు రా నా దగ్గరికి అని చెప్పి అడిగే అంత ఇది కూడా తన దగ్గర లేదు. ట్రాప్ చేయాలన్నా సరే ఎవరన్నా పెద్దోళ్ళనో లేకపోతే ఎవరన్నా డబ్బున్నోళ్ళనో ట్రాప్ చేస్తారు కానీ అలాంటి వాళ్ళని ఎందుకు ట్రాప్ చేస్తారు? మీరు ఒకసారి వాళ్ళ ఇల్లు చూడండి. అసలు అది చూస్తేనే తెలిసిపోయిద్ది. ఇంకొకటి ఏంటంటే ఎలిగేషన్స్ ఎలా వేస్తున్నారంటే మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు బీఆర్టీఎస్ రోడ్డు మీదకి వచ్చి మా నాన్నగారు తనని డబ్బులు అడిగారు, డిమాండ్ చేశారు అని చెప్పి ఎలిగేషన్స్ వేస్తున్నారు. నాకు చిన్నప్పుడే మా అమ్మ డివోర్స్ తీసేసుకున్నారు. నాకు నాన్న అనేవాళ్ళే లేరు. అలాంటిది మా నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం, డిమాండ్ చేయడం అనేది అసలు జరగని పని. ఎలిగేషన్స్ వేస్తున్నారు కానీ ప్రూఫ్స్ చూపించలేకపోతున్నారు. ఎందుకంటే దానికి తగిన ప్రూఫ్ లేదు. కాబట్టి ఆయన ఎలిగేషన్స్ నోటికొచ్చినట్టు చెప్పేసి ప్రూఫ్స్ లేకుండా నేను ఇప్పటివరకు మీడియా దగ్గరికి రావాలి, మాట్లాడాలి అని అనుకోలేదు. ఇంత జరిగిద్ది అని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేదు. లేదంటే మా మామయ్య వాళ్ళకి చెప్పడము, మా అమ్మమ్మ గారికి వీళ్ళందరికీ చెప్పడము ఏదో ఒకటి చేసేదాన్ని. ఆడపిల్ల మ్యాటర్ కదా, సెన్సిటివ్ కదా, బయటికి రాదు అని అనుకున్నాను కానీ ఆ మీడియాకు వచ్చిన తర్వాతే తెలిసింది ఇంత జరిగిద్ది అని చెప్పి. ఆ ఎలిగేషన్స్ ద్వారా నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. సో పెళ్లి విషయానికి వస్తే అదే ప్రశ్న నేను అడిగితే, సో తను నన్నే ఎట్లా చేసింది, సో నాకంటే ముందు ఎంతమంది ఎన్నో మోసం చేసిందో అనే ఒక వర్డ్ అతను యూజ్ చేశారు. సో దాని మీద ఏం చెప్తారు? అసలు తనకంటే ముందు నేను ఎవరితో మాట్లాడలేదు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అలాంటి ప్రూఫ్‌లు కూడా తను ఆ మాట అనే ధైర్యం ఎలా చేశాడో కూడా నాకు అర్థం కాలేదు. నేను ఎళ్తే స్కూల్‌కెళ్ళేదాన్ని, లేకపోతే ఇంట్లో ఉండేదాన్ని. ఎవ్వరి ఇళ్ళకి వెళ్ళడం గానీ, ఏది కూడా లేదు. అందుకే నేను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్రదర్ గానీ, సిస్టర్ గానీ ఎవ్వరు కూడా లేరు. నేను సింగిల్ చైల్డ్‌ని. కాబట్టి నేను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. సో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. సో అతను అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది కదండి. అంటే ఏమి డిమాండ్, అంటే అతని అరెస్ట్‌తో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మీ డిమాండ్ ఏంటి? అరెస్ట్‌తో న్యాయం జరుగుద్ది నేను అసలు కేసు పెట్టే ముందు ఏమనుకున్నానంటే, జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది. పెళ్లి చేసుకోనంటున్నాడు. కాబట్టి పోలీసుల దగ్గరికెళ్ళి న్యాయం అడుగుదాము అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 18వ తారీఖు నేను కేసు ఫైల్ చేశాను. ఎఫ్ఐఆర్ కట్టారు. దానికి ముందే కేసు ఫైల్ చేసిన రోజు ఏం జరిగిందంటే పిలిచారు తన్ని. పిలిచి సిఐ గారు ఇలా నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే నేను చేసుకోను ఆ అమ్మాయిని. నేను మా కమ్యూనిటీకి చెందిన అమ్మాయినే చేసుకుంటానని చెప్పి ఒక ఫోటో చూపించారంట. ఆ విషయం సిఐ గారు నాకు తర్వాత రోజు చెప్తే సరే ఎఫ్ఐఆర్ కట్టేయండి. నాకు వద్దింకా అని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టేశారు. పెళ్లి చేసుకోమని అడిగాను. సిఐ గారు కూడా పిలిచి అదే అడిగారు. పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, మాట్లాడతాము. ఈ కేసు ఇప్పటితో అయిపోయిద్ది అని చెప్పి అడిగారు. అడిగితే ఆయనతో కూడా నేను చేసుకోను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకు వేరే మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, మా కమ్యూనిటీ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి చూపించారంట ఫోటో. ఆ విషయం నాకు సిఐ గారు చెప్పారు నెక్స్ట్ డే నేను వెళ్ళినప్పుడు. సరే అమ్మ నేను కట్టేస్తాను, ఎందుకంటే ఆ అబ్బాయి వినట్లేదు, ఇలా మాట్లాడుతున్నాడు, నాతో కూడా అలా మాట్లాడాడు, నేను చేసుకోను అన్నట్టు గట్టిగా మాట్లాడాడు, కాబట్టి కేసు ఫైల్ చేసేద్దాము, కట్టేద్దాం అని చెప్పి సిఐ గారే అప్పుడు ఆ రోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఏం చేశారంటే తనని తీసుకోలేదు అదుపులోకి. తీసుకోకపోవడం వల్ల తను బయటకు వచ్చి మాట్లాడే ఛాన్స్ దొరికింది. కానీ 18వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఆ అబ్బాయికి కేసు పెడుతున్నారు అని తెలిసిన తర్వాత కూడా ఎవరిని అప్రోచ్ అవ్వడం కానీ ఏది జరగకుండా 2 రోజుల తర్వాత బయటకు వచ్చి సెల్ఫ్ వీడియో రిలీజ్ చేయడము, ఇలా ఈ అమ్మాయి చేసింది అని చెప్పడము జరిగింది. అది కూడా ఎప్పుడు
మీడియా అబ్బాయిని బయట పెట్టిన తర్వాత ఆ రోజు కూడా వెంటనే ఏం రియాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ డేకి ఎవరో ఏదో సలహాలు ఇస్తే మధ్యాహ్నానికి తను అలా వీడియో పెట్టి ఈలోపు ఏదో స్క్రీన్ షాట్లు సృష్టించుకొని పెట్టడం అనేది జరిగింది. ఫైనల్గా చెప్పండి, మీ ఫ్యామిలీకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను మా అమ్మగారికి అయితే ఫస్ట్ సారీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకోవాల్సింది పోయి నేను ఆమె పేరు బయటకు తీసుకొచ్చినట్టు నాకైతే అనిపించింది. ఇప్పుడు ఇంకా బెదిరింపుల మెసేజ్లు వస్తున్నాయి నాకు, ఇలా నీ ఫోటో బయట పెట్టేస్తాం మేము. ఎవరండి? జిమ్లో ఒక అమ్మాయి నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టిందనమాట, బయటికి నీ ఫోటో బయటకు వదిలేస్తాం మేము, నువ్వు ఇలా చేసావు, ఇంతేనా నువ్వు అబ్బాయిని లవ్ చేసింది, వీళ్ళకి ఏం జరిగిందో తెలియకుండా ఇంతేనా నువ్వు అబ్బాయిని లవ్ చేసింది, నేను బయట పెట్టేస్తాను నీ ఫోటోలతో సహా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారనమాట. పోలీసులు చెప్పారు ఆ విషయం? పోలీసులకు చెప్పలేదు. ఇప్పుడు రేపొద్దున వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఫేక్ అకౌంట్లలోంచి కూడా TV9 నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ TV9 దాంట్లో కూడా ఫేక్ అకౌంట్లలోంచి చాలా మెసేజ్లు వాళ్ళ అమ్మగారు ఇన్స్టా యూజర్ నేమ్ మార్చేశారు, ఈ అమ్మాయి ఇలాగా, ఈ అమ్మాయి ఎవరికి ఇవ్వని ప్రోటీన్ షేక్స్ ఈ అమ్మాయికే ఇచ్చాడా, అది ఇది అని చెప్పి చాలా ఒక 20 కామెంట్స్ దాకా ఒక్కటే అకౌంట్లోంచి వస్తున్నాయి అనమాట. అవి కూడా సైబర్ క్రైమ్కి వాళ్ళకి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము, రేపొద్దున వెళ్తామన్నమాట. సో ఇది బాధితురాలు చెప్తున్నారు. అంటే ఒక సైడ్ అనేది ఎప్పుడూ వేయకూడదు కాబట్టి ఇటు బాధితురాలు వర్షన్ అయితే చాలా క్లారిటీగా ఉంది. ట్రాప్ అనేది ఎలా జరిగిందనేది మీరే మా మాటలో అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. మరోవైపు ఈ చాటింగ్కి సంబంధించి వాళ్ళ మదర్తో అసలు ఏమాత్రం కాంటాక్ట్ లేదని కూడా చెప్తున్నారు. కానీ అతను చూపిస్తున్న దాంట్లోనేమో వాళ్ళ మదర్తో అప్రోచ్ అయినట్టు చెప్తున్నాడు. మరొక విషయం అంటే క్యాన్సర్ కాదు, నేను హెల్తీగా ఉన్నానని చెప్పి బాధితురాలు చెప్తున్నారు. అతనేమో ఈవిడ క్యాన్సర్ ఉంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను రూమ్కి తీసుకెళ్ళాలని చెప్పి అతను చెప్తున్నాడు. సో ట్రాన్సాక్షన్ విషయంలో కూడా చాలా క్లారిటీ చెప్తుంది. బెదిరించి డబ్బులు వేయించుకున్నాడని చెప్తుంటే అతను మాత్రం బీరుకు డబ్బులు వేశాడని చెప్పి అతను చెప్తున్నాడు. సో ఇలా రకరకాలుగా ట్విస్ట్ మీద ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి. మొత్తం మీద అతనైతే అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు పెళ్లి చేసుకోవాలని చెప్పి బాధితురాలు అడుగుతున్నారు. మరోవైపు ఇప్పటికే థ్రెటనింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి, మెసేజెస్ కూడా వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే బాధితులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ కేసులో అయితే మనకి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్తున్న వాళ్ళు జిమ్కి సంబంధించిన నిర్వాహకులు, వాళ్ళు మాకు అసలు ఈ కేసు ఇలా జరుగుతుందని కూడా తెలియదు, వీళ్ళ మధ్య ఇలా వ్యవహారం నడుస్తుందని కూడా తెలియదు అని చెప్పి సుమన్ టీవీతో చెప్పడం జరిగింది ఫోన్ కాల్లో. బట్ ఇప్పుడు బాధితురాలు స్వయంగా నేను వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చా చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం అయితే ఈ కేసులో చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.